హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్య. హైదరాబాద్లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్నారు. సిఐ రవీంద్ర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రశేఖర్ రెడ్డి 44 సంవత్సరాలు హబ్సిగూడలోని రవీంద్రనగర్లో గత 8 నెలలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య కవిత హౌస్ వైఫ్, కూతురు శ్రీతారెడ్డి 13 సంవత్సరాలు 9వ తరగతి చదువుతుంది. కుమారుడు విశ్వంత్ రెడ్డి 10 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్నాడు. కాగా చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత 6 నెలల క్రితం ఉద్యోగం వదిలేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో బాబుకు విషమిచ్చి పాపను ఉరివేసి వారు చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలు చెరో గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్. ఆత్మహత్య జరిగినట్లు చుట్టుపక్కల వారు గమనించి 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆత్మహత్య గల కారణాలను వివరిస్తామని పోలీసులు తెలిపారు.